వాళ్ళు చేస్తున్నది ఎలా ఉందంటే మేము స్టార్ట్ చేసాం కాబట్టి ఆ క్రెడిట్ అంతా మాదే అనుకుంటే ఎలా అవుతుంది. వాళ్ళు గవర్నమెంట్లో ఉండేటప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి కేవలం నాకు తెలిసి 17 to 20% మాత్రమే అక్కడ వర్క్ జరిగింది. మేము ఏ రోజు కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు కదా, వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు కదా అని మేము ఎప్పుడు మళ్ళీ ఏదో మొదటకు వచ్చేసి మేము చేసే పరిస్థితి కనిపించలే. అక్కడ ప్రజలకి ఉపయోగపడే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా మేము ఈరోజు 70% వరకు కంప్లీట్ చేసింది మేమా కాదా అన్న సంగతి ప్రజలకి తెలుసు, మీకు తెలుసు. ఈరోజు అప్రోచ్ రోడ్స్ కానివ్వండి, కనెక్టివిటీస్ కానివ్వండి, అప్రోచ్ కనెక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రీసెంట్గా పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక బోట్ని కూడా అక్కడ తీసుకొచ్చి కూడా చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎటు చూసినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మేమేదో తీసుకొచ్చేసాము అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఈరోజు మేము కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని తిరిగి క్రెడిట్ చోరీ అని మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్ననే గౌరవ్ లోకేష్ గారు కూడా ఒక మంచి మాట అన్నారు. ఆయనకి క్రెడిట్ చోరీ డిజార్డర్ ఏదో సంథింగ్ వచ్చింది ఆయనకి, సమ్వైర్, అందుకే మాట్లాడితే అదొక్కటే పదం ఉపయోగిస్తున్నాడని. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే ఆర్సిలార్మిటర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళది. ఆర్సిలార్మిటర్ ఏఎంఎన్ఎస్ ప్రాజెక్టు అసలు ప్రపోజల్ వచ్చిందే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. నాకు బాగా గుర్తు, ఐఆమ్ ద విట్నెస్, బుడమేరు టైంలో మేమందరం కూడా విజయవాడలో చాలా పీక్ పొజిషన్లో ఉంటే ఒరిస్సాలోని వాళ్ళకి కొంచెం ఇబ్బందులు గురయ్యి ఇంకో ఆల్టర్నేట్ ప్లేస్ చూస్తూ నక్కపల్లి దగ్గర ప్లేస్ చూసి వాళ్ళకి ఫీజిబిలిటీ ఉందని చెప్పి అది ఫస్ట్ టైం అక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. తర్వాత దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఇంతమంది ఎంప్లాయ్మెంట్, ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా మన దగ్గర రావాలి అని చెప్పి గౌరవ్ లోకేష్ గారు ఒక జూమ్ కాల్లో ఆదిత్య మిట్టల్ గారితో మాట్లాడి క్లియర్ చేసి నెక్స్ట్ డే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద మేము ఎంత మేము వర్కౌట్ చేసామంటే ఒక 2,700 ఎకరాలు వాళ్ళకి ఇవ్వాలి, ప్లస్ క్లియరెన్సెస్ రావాలి, R&R పూర్తి చేయాలి. ఈ ప్రొసీజర్ అంతా కూడా అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషను, ప్రజాప్రతినిధులు అందరూ మేమందరం కలిపి ఎక్కడ కూడా ఏ రైతు ఇబ్బంది పడకూడదు, ఏ రైతు కంటే కూడా నీరు రాకూడదని ప్యాకేజెస్ అన్నీ ఇప్పించి R&R కాలనీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసి మేము శంకుస్థాపన చేస్తే అది నేను తీసుకొచ్చానన్న. అంతకుముందు ఏం మాట్లాడాడు, ఏఎంఎన్ఎస్ వచ్చిద్దా, ఆర్సిలార్మిటర్ వచ్చిద్దా, స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిద్దా, ఎవడిస్తాడని అడిగాడు. ఇదే పెద్ద మనిషి. నాకు తెలిసి ఏదో మొన్న ఎవరో అన్నారు స్వతంత్రం కూడా మేమే తీసుకొచ్చామంటాడు. కొన్ని రోజులు పోతే మా తాత తీసుకొచ్చాడు, లేదంటే మా తాత ఆత్మని చెప్పాడు అని అంటాడు ఇతను. అంటే ఇట్స్ టూ మచ్ ఇది. నేనేమంటానంటే పని చేసే గవర్నమెంట్ ఇక్కడ ఉంది. మేము ఏ రోజు కూడా నీకు మళ్ళీ అన్నా క్యాంటీన్లు మేము పెడితే వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు తీసి పడేసావు. అప్పుడు ప్రజావేదిక పెడితే ప్రజలందరికీ ఉపయోగపడే ఒక ప్రజావేదికని కడితే నువ్వు వచ్చిన తర్వాత కూల్ చేసావు. అంటే లాస్ట్ టైం మేము గవర్నమెంట్లో మేము చేసే ఇంప్లిమెంటేషన్ చాలా ఇప్పటికీ కూడా మేము ఉదయం మాట్లాడుకున్నాం. కొన్ని ప్రాజెక్ట్స్కి డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా 2019 ఎలక్షన్ వచ్చిన తర్వాత వాటన్నిటిని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాడు. మేము ఇప్పుడు అలా చేయలేదే. ఈరోజు ఒక ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది అంటే దాన్ని ఎలా బయటకు తీసుకురావాలి, దాన్ని ఎలా చక్కగా ప్రజలకు ఉపయోగపడేట్టు చెయ్యాలనే కాన్సెప్ట్తోని డబ్బులు వృధా కాకుండా, ఇది ప్రజల సొమ్ము అండి. నేను జగన్మోహన్ రెడ్డి ఎవరో జేబుల నుంచి తీసిన పెట్టింది కాదు కదా, మీ అందరి సొమ్ము. అతను కూడా వచ్చి ఇంత వర్క్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసేయడానికి. కానీ మేము ఎప్పుడు అలా చేయలేదు. ఈరోజు మూలపేట పోర్టు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాగా పనిచేస్తారో మీకు తెలుసు. రేపు పొద్దున భోగాపురం ఓపెన్ చేసిన తర్వాత కూడా అతను ఇలాగే మాట్లాడతాడు. భోగాపురం మేము ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసి మాట్లాడుతున్నారు. అంటే విషయం ఏంటంటే ఏది పూర్తి చేయడం చేత కాదు. ఏదైనా పూర్తి చేయాలంటే వాళ్ళకి వాటాలు ఇవ్వాలబ్బా. ఈరోజు వాటాలు అడగని గవర్నమెంట్ మాది కాబట్టి మా టైంలో ఇమీడియట్గా ప్రాజెక్టులన్నీ కూడా ముందుకెళ్తున్నాయి. వాళ్ళు వాటాలు అడుగుతారు, పార్ట్నర్షిప్లు అడుగుతారు కాబట్టి వాళ్ళకి చూసి భయపడి మధ్యలో ఉన్న ప్రాజెక్టులు కూడా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయిన సంగతి తెలిసి మళ్ళీ మా మీద నమ్మకంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో తిరిగి మా దగ్గరికి వచ్చి ఈరోజు ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ప్రజలకు ఉపయోగపడేట్టుగా ముందుకు తీసుకెళ్తున్నాం. అది మా చిత్తశుద్ధి. ఈరోజు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ప్రజలకు తెలిసి ఏం జరుగుతుంది అన్నది.